నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ నాయక్ ఎట్టకేలకు పోలీసుల ముందు విచారణకి హాజరయ్యారు. ఎస్పీ దామోదర్ ఆయన్ని విచారించబోతారు. ఇవాల్టి నుంచి 9వ తేదీ వరకు విచారణ కొనసాగుతుంది. హైకోర్టు ఆదేశాల మేరకు సునీల్ నాయక్ విచారణకి హాజరయ్యారు. సునీల్ నాయక్ తెర మీదకి వచ్చిన ప్రతిసారి మళ్ళీ సునీల్ కుమార్ కూడా తెర మీదకి వస్తూనే ఉంటారు. ఆయన 2 రోజుల కిందట విడుదల చేసిన వీడియోలో ఏం మాట్లాడారో మనం చూసే ఉంటాం. అంటే ఎస్సీ, ఎస్టీ, కాపు అయినటువంటి పద్మావతిని టార్గెట్ చేయడం వల్ల కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తది. సో, నేను కాస్త ప్రెషర్ బిల్డ్ చేసినట్టు అవుతది. కూటమి ప్రభుత్వం నాకు మంత్రి పదవి ఇస్తది అని రఘురామకృష్ణరాజు గారు సన్నిహితుల దగ్గర మాట్లాడినట్టు అది సునీల్ కుమార్ దృష్టికి వచ్చినట్టు ఆయన తెర మీదకు తీసుకొచ్చాడు. ఇందుకా రఘురామకృష్ణరాజు ఎస్సీ, ఎస్టీ కాపు అయినటువంటి పద్మావతిని వేధించడం, డాక్టర్ పద్మావతిని వేధించడం అని ఆయన తెర మీదకు తీసుకొచ్చాడు. సరే, సునీల్ నాయక్ విచారణకి వస్తాడని డిసైడ్ అయిన తర్వాత ఆయన ఈ వీడియో ఎందుకు చేయాల్సి వస్తుంది అదొక అంశం అయితే, సునీల్ నాయక్ విచారణకి ఇంతకాలం పాటు ఎందుకు రాలేదు? ఇప్పుడెందుకు హైకోర్టు ఆదేశాలతో రావాల్సి వచ్చింది? పోలీసులు వెళ్ళినప్పుడు బీహార్‌కి ఎందుకు అక్కడ అంత హై డ్రామా క్రియేట్ చేయాల్సి వచ్చింది? ప్రశాంతంగా వచ్చాడు, విచారణకి హాజరయ్యాడు గదా! ఈ విచారణలో ఏం తేలబోతది ఈ 4, 5 రోజుల విచారణలో? డివి శ్రీనివాస్ గారు సీనియర్ జర్నలిస్ట్. ఈ కేసుని మొదటి నుంచి దగ్గరగా పరిశీలిస్తున్న జర్నలిస్ట్ కూడా ఆయన. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే. మొదట సునీల్ నాయక్ ఎందుకు ఇంతకాలం పాటు రావడానికి భయపడ్డారా? లేకపోతే తప్పించుకునే ప్రయత్నం చేశారా? ఈరోజు వచ్చారు, విచారణకి హాజరవుతున్నారు. తర్వాత ఏం జరుగుతుందనేది ఇప్పుడు మనం చెప్పలేని పరిస్థితి. ఎందుకు సునీల్ నాయక్ ఇంత ప్రశాంతంగా వచ్చేటువంటి విచారణకి గతంలో ఎందుకు రాలేదు? అంటే తానొక పోలీస్ అధికారిగా అవును. మరొక పోలీస్ అధికారిని మరి అగౌరవించటమా? అవమానించడమా? అంటే చట్టాన్ని వేధించటమా? దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు సునీల్ నాయక్ మీరు ఐపీఎస్. మిమ్మల్ని అరెస్ట్ చేయటానికో, ప్రశ్నించడానికో ఒక ఐపీఎస్ మీ దగ్గరికి రావాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఎవరు కల్పించారు? ఇప్పుడు లాస్ట్ డిసెంబర్ 4న మీకు నోటీస్ వచ్చింది విచారణకు రమ్మని. హ్మ్. లేదు డిసెంబర్ 6న మళ్ళీ ఇంకో నోటీస్ వచ్చింది. 15న ఒకటి వచ్చింది. అంటే నోటీసులకు స్పందించకపోవడం ఏంటి? మీరు పోలీస్ అధికారి. మరో పోలీస్ అధికారి మీకు నోటీసులు పంపిస్తున్నాడు ఐఓగా, మిమ్మల్ని విచారణకు రమ్మని పిలుస్తుంటే ఆ నోటీసుని గౌరవించాల్సిన బాధ్యత నీది కాదా? అసలు ఒక పోలీసుగా మీరు తగిన వ్యక్తేనా? అంటే ఇప్పుడు మనం ఏది చట్టాన్ని మీరే కదా అమలు చేసేది. అమలు చేసే వాళ్ళే ఆ చట్టాన్ని ధిక్కరిస్తే కోర్టులకు వెళ్ళడం, లేకపోతే దీన్ని అసలు 2 ప్రభుత్వాల మధ్య ఘర్షణగా చిత్రించడం, హ్మ్. ఈ పరిస్థితి అవసరమా? ఇప్పుడు డిసెంబర్లోనే వచ్చి ఉంటే ఇప్పుడు ఈ 3 నెలలు ఈ యుద్ధం అవసరమా? ఎవరు కల్పించారు? ఎందుకు క్రియేట్ చేశారు? అసలు నిజంగా మీరు తప్పు చేయకపోతే తప్పించుకోవాల్సిన అవసరం ఏంటి? అంటే భయపడినట్టా? తప్పించుకొని ఉన్నట్టు అనుకోవాలా? అంటే ఈగోనా? లేకపోతే ఓహ్! భయమా? మూడోది ఇది గూడా ఈగో. ఆ! ఇప్పుడు ఇక్కడే అర్థమైపోతుంది కదా! హ్మ్. అతను టోటల్‌గా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు. రైట్. ఈ కేసులో సునీల్ నాయక్ పాత్ర పూర్తిగా ఉంది అనేది ఈ తప్పించుకోవడాన్ని బట్టి, ఈ వాయిదా వేసుకోవడాన్ని బట్టి, ఈ మొఖం చాటేయటాన్ని బట్టే తెలుస్తున్నటువంటి నేపథ్యంలో హ్మ్. ఈరోజు ఏపీ హైకోర్టు ఏం ఆదేశాలు ఇచ్చింది? స్పష్టంగా చెప్పింది. బీహార్ కోర్టు మీకు దర్యాప్తుకు సహకరించొద్దని చెప్పలేదు. అంటే 2వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దు అని ఉంది. మార్చి 2 వరకు. 2 అయిపోయింది. 2వ తేదీ. అంటే బలవంతపు చర్యలొద్దని. హ్మ్. మీరు బలవంతపు చర్యలు ఇన్ ద సెన్స్ అదే గదా! బలవంతపు చర్యలంటే మీరు అతన్ని అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్‌తో మీరు అతన్ని లాక్కు వెళ్ళే పరిస్థితి వద్దు అని హ్మ్. బీహార్ కోర్టు చెప్పిందే తప్ప హ్మ్. దర్యాప్తు అధికారికి విచారణకు వెళ్ళొద్దని ఏం చెప్పలేదు గదా! వెళ్ళాల్సి ఐఓకి సహకరించొద్దని అవును చెప్పలేదు గదా! అని ఆ ఏపీ హైకోర్టు స్పష్టంగా చెప్పింది. ఓకే. ఇంకా ఓకే. అంతకన్నా చెంపపెట్టేం కావాలి? హ్మ్. ఏది ఇప్పుడు హ్మ్. ఇవాళ ఎవరు గెలిచారు? హ్మ్. దీంట్లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో దామోదర్ గెలిచాడా? సునీల్ నాయక్ గెలిచాడా? డెఫినిట్‌గా దామోదర్ గెలిచినట్టే గదా! దామోదర్ బీహార్ వెళ్ళాల్సిన పరిస్థితి నువ్వెందుకు తెచ్చావు? అతని మీద కేసులు పెట్టడం ఏంటి? ఆ? అరే అసలు హాస్పిటల్‌లో నిన్ను ప్రొడ్యూస్ చేశారు. హ్మ్. నీ ఇంటి చుట్టూతా వందల మంది హోమ్ గార్డులను పెట్టుకుంటావు.
ఆమె ఎవరో లేడీ ఐపీఎస్ అంట. ఆమె అసలు దామోదర్ మీదకి ఎగబడుద్ది. కోర్టులో మళ్ళా అదొక కూడా పెద్ద రగడ. అతను అన్ని ఫైల్స్ తీసుకున్నాడు. అన్ని రికార్డ్స్ సబ్మిట్ చేస్తుంటే ఆయన వాదన విననీయకుండా అక్కడ లాయర్లు, ఈ అధికారులు కుమ్మక్కై అతనితో ఒక తీర్పు ఇప్పించుకున్నారు. ఎవరితో? ఆ అక్కడ మ్యాజిస్ట్రేట్‌లో. మ్యాజిస్ట్రేట్‌తో. హ్మ్. ఇప్పుడు హైకోర్టు ఆదేశాలు నువ్వు ఇప్పుడు ఇవాళ సరసావకి ఇస్తూ ఈరోజు రావాల్సిందేగా, వచ్చావు కదా! హ్మ్. ఎందుకు రావాల్సొచ్చింది? అంటే హైకోర్టు చెప్పింది కాబట్టి రావాల్సొచ్చిందా? అంటే ఫర్దర్ యాక్షన్ ఏమన్నా ఇంపోజ్ చేసే అంటే అవకాశం అందులో ఉందా రీజనింగ్ హైకోర్టు? ఉంది. ఓకే. ఏది వాళ్ళ ప్రజల దృష్టిలో దోషిగా హ్మ్. మరి ఇతను అటెండ్ అయిన పరిస్థితి. హ్మ్. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 దాకా విచారణ. వాళ్ళేదో ఒక 100 ప్రశ్నలు ఇస్తారు. హ్మ్. ఆ 100 ప్రశ్నలకి నీ దగ్గర సమాధానాలు తీసుకుంటారు. ఎందుకని? అరెస్ట్ జరిగిన రోజు. అతను కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన రోజు రఘురామకృష్ణరాజుని నువ్వెందుకు పదే పదే ఆ ఆఫీస్‌కి అటు ఇటు తిరిగావు? ఆ అర్ధరాత్రి. విజయపాల్ మనం చూసాం. ఈ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఇప్పటికి ఈ కేసులో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. రఘురామకృష్ణరాజు చిత్రహింసల కేసులో అరెస్ట్ అయితే అతను కూడా ఎళ్ళాడు బెయిల్‌కి, విజయపాల్ కూడా. అప్పుడు ఆ హైకోర్టు ఏమంది? గుంటూరు సిఐడి కార్యాలయంలో చిత్రహింసలు. ఆ ప్రాంగణానికి నువ్వే అధికారివి. ఆ 4 గోడల మధ్య ఏది జరిగినా బాధ్యత నీదే అంది. ఎవరు? విజయపాల్. హ్మ్. అసలు అతను సుప్రీంకోర్టు దాకా పోయాడు. ఇందులో నుంచి తప్పించుకోవాలని, కేసులో విచారణ ఎగ్గొట్టాలని అతను చూశాడు. పరారయ్యాడు. కానీ జైలుకెళ్ళాల్సొచ్చింది. అవును. ఒక 78 రోజులు ఏమో జైల్లో ఉన్నాడు. బెయిల్‌పై వచ్చాడు. ఇంకొక అరెస్ట్ ఏది? తులసిబాబు. అదే ఈ చిత్రహింసల కేసులో రఘురామకృష్ణరాజు గుండెల మీద కూర్చొని ఆ కొట్టిచ్చిన దాంట్లో ఏదో ఒక 100 కిలోలో, 150 కిలోల బరువనో ఏదో అన్నట్టున్నాడు ఆయన. అవును. ఆ! ఆ తులసిబాబు ఏంటి? ఏ6ఆ? హ్మ్. ఇతను సంథింగ్. ఏ7. ఈ ఇప్పుడు సు సునీల్ సునీల్ నాయక్. నాయక్ ఏ7. అవును. ఏమంటాడు సునీల్ నాయక్? ఎఫ్ఐఆర్‌లో నా పేరు లేదు. కాబట్టి నేను ఎళ్ళాల్సిన అవసరం లేదు. నన్ను విచారణకు పిలిచే అధికారం అతనికి లేదంటాడు. దానికే ఇది మరి హైకోర్టు అక్షంతలు. ఎఫ్ఐఆర్‌లో పేరు లేనంత మాత్రాన విచారణకి పిలవడానికి తర్వాత పేరు పిలవకూడదని. చేర్చకూడదనేం లేదు గదా! హ్మ్. ఎఫ్ఐఆర్ అంటే ఏంటది? ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ అండ్ రిపోర్టు. ప్రాథమిక అని ఫస్ట్ అని గదా! సెకండరీ ఉంటాయి. తర్వాత జరిగే దర్యాప్తుల్లో పేర్లు యాడ్ అవుతాయి. అక్కడ అందుకే ముందే ఎఫ్ఐఆర్‌లో ప్రతి పోలీస్ అధికారి ఏమని రాస్తాడు? ఏ కేస్ అయినా మీరు చూస్తే ఎఫ్ఐఆర్ కాపీ అండ్ అదర్స్ అని పెడతాడు. హుహు. అంటే ఏంటి? హ్మ్. వాళ్ళకి సేఫ్ జోన్‌లో ఇంక కొంతమంది యాడ్ అవుతారనే అవును. ఉద్దేశ్యంతో హ్మ్. ఇప్పుడు సునీల్ నాయక్ ఆయనేంటి 2005 ఐపీఎస్. ఎన్నేళ్ల సర్వీస్? 21 ఏళ్ల నీ పోలీసు జీవితం నేర్పింది ఇదా? ఒకటి రఘురామకృష్ణరాజు ఆయన ఎంపీ, గౌరవ పార్లమెంటు సభ్యుడిని ఆ రోజు ఆ విధంగా తీసుకురావడం, హింసించటం తీవ్రమైన నేరం అన్నమాట. ఏది? అసలు అతని పౌర హక్కులు గాదు. అసలు మనం చూసాం. ఏంటి? 2 కాళ్ళు పగలగొట్టారు. అవునవును. అంటే ఇక్కడ సునీల్ నాయక్ భయపడిన తీరు లేకపోతే తప్పించుకునే ప్రయత్నం చేసిన తీరు ఇవన్నీ చూసిన తర్వాత ఈ 4, 5 రోజుల విచారణలో ఏదో బయటికి రాబోతుందనే అనుకోవచ్చేమో కదా సార్ మనం? అంటే ఇప్పుడు సునీల్ నాయక్ అప్రూవర్‌గా మారతాడా? ఓకే. హ్మ్. అప్రూవర్‌గా మారితే పరిణామాలు ఎలా ఉంటాయి? హ్మ్. ఇప్పుడు అప్రూవర్‌గా మారేవాడైతే ఈ విధంగా వాయిదాలేయడు, ఇలా తప్పించుకొని తిరగడు, అది వేరే విషయం. ఏది? దీన్ని వ్యవస్థల మధ్య ఘర్షణగా, అంటే తాను ప్రభుత్వాల మధ్య బలవుతాడా? ఘర్షణగా. అప్రూవర్‌గా మారకపోతే తాను బలవుతాడా? అంటే మరి ప్రస్తుతానికి మాత్రం హైకోర్టు ఏది 8వ తారీఖు వరకు ఇచ్చింది. అరెస్ట్ హ్మ్. చేయొద్దని. హ్మ్. అసలు ఆల్రెడీ ఇతను అరెస్ట్ అయి ఉన్నాడంటారు. ఏది? ఇంక ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. హుహు. మొన్న వాదనల్లో గూడా ఏపీ పోలీస్ ఏమని వాదించింది? బీహార్ ఎళ్లి మేము ఆయన్ని అరెస్ట్ చేశాం. హ్మ్. బీహార్‌లో అతని అరెస్ట్ జరిగిపోయింది. హ్మ్. ఆయన్ని హాస్పిటల్‌లో పరీక్షలు చేయించాం. కోర్ట్‌లో గూడా ప్రొడ్యూస్ చేయించాం. అంటే టెక్నికల్‌గా ఇతను అరెస్ట్ అయి ఉన్నటువంటి వ్యక్తి. రేపు 9వ తారీఖు హైకోర్టు ఆదేశాలు ఎలా ఉండబోతున్నాయి? హ్మ్. అదే ముందస్తు బెయిల్ పైన. ఈ హ్మ్. 4 రోజులు ఈ విచారణ ప్రక్రియ సాగుద్ది. ఉదయం హ్మ్. 10కి వస్తాడు. సాయంత్రం 5కి ఎళ్ళమంటారు. ప్రశ్నలు అడుగుతారు. మీకు రఘురామకృష్ణరాజుని కిడ్నాప్ చేయమని ఎవరు చెప్పారు? ఆ రోజు ఆయన్ని చిత్రహింసలు పెట్టమని ఎవరి నుంచి ఆదేశాలొచ్చాయి? గుంటూరు సిఐడి కార్యాలయంలో ఏం జరిగింది? ఏంటి? ఇప్పుడు విజయపాల్ అతను అధికారిగా అక్కడ మరి ఇంట్రాగేషను, ఇన్వెస్టిగేషను జరుగుతూ ఉన్నప్పుడు
మీరు అర్ధరాత్రి 11:30కి అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఒక 4, 5 పర్యాయాలు ఈయన లోపలికెళ్ళి బయటకు వచ్చినట్టుగా అక్కడ ఉన్నాయి. ఆ సీసీటీవీ ఫుటేజ్‌లు. ఎవరు? సునీల్ నాయక్ గుంటూరు సీఐడీ కార్యాలయంలో రఘురామకృష్ణరాజు నిర్బంధంలో ఆ కస్టోడియల్ టార్చర్ జరుగుతూ ఉన్నప్పుడు ఇతను 4 టైమ్స్ లోపలికి రావటం, వెళ్ళడం. అంటే మీరక్కడ పర్యవేక్షించారు. రఘురామకృష్ణరాజుని చిత్రహింసల కార్యక్రమం పర్యవేక్షించారని ఆయన అనేదేంటి రఘురామకృష్ణరాజు? దాన్నసలు వీడియో చేశారని, వీడియో కాల్‌లో వీడియో ఎవరికో కాల్‌లో ఎవరో చూపించారని. ఎవరో చూసారని. అవును. హ్మ్. దీనిలో ఈ కేసులో A1 ఎవరు? పివి సునీల్ కుమార్. పివి సునీల్ కుమార్ కూడా విచారణకు అటెండ్ అయ్యాడు. అవును. సరే ఆయన వాదన ఏదో ఆయన వినిపించారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన కన్నా ఈయన జూనియర్. హ్మ్. సునీల్ కుమార్ ఇవాళ అతనికి ఉన్న అనుభవం. ఆయన ఆఫ్‌కోర్స్ ఏంటి ఇంకా ఆయన మీద సస్పెన్షన్ ఇంకో 6 నెలలు అయిపోతుంది. పొడిగించినట్టున్నారు. రేపు జూన్‌కి అయిపోతుంది ఆయన ఇది సర్వీస్ టెన్యూర్ కూడా. కూడా అవును. అయిపోతుందనుకుంటా. అసలు ఆల్రెడీ ఛానల్ కూడా పెట్టుకొని ఇక బిగించేసినట్టున్నాడు. ఇప్పుడు సిరీస్ అదే నేను చెప్పింది. ఆయన ఒక సిరీస్ లాగా చేసుకుంటా వస్తున్నాడు. ఇప్పుడు సునీల్ నాయక్ విచారణకు హాజరైన నేపథ్యంలో బహుశా ఈరోజు రేపు ఇంకా కొన్ని వీడియోస్ రావచ్చేమో. అంటే సిరీస్ లాగా చేస్తున్నాడంటే ఆయన కూడా ఇంకేమన్నా భయపడుతున్నాడా? ఇలాంటి విషయాలు ప్రతిదాన్ని రాజకీయంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు కదా! ఎస్సీ సునీల్ నాయక్‌ని ఎస్టీ అన్నాడు. నేను ఎస్సీని అన్నాడు. డాక్టర్ పద్మావతిని కాపు అన్నాడు. రఘురామకృష్ణరాజుకి మంత్రి పదవి రాలేదని వీళ్ళందరి మీద కేసులు పెట్టి వేధించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఈయన్ని మెప్పించడం కోసం, ఈయన్ని సంతృప్తి పరచడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తుంది అనేది ఆయన ఆరోపణ. అంటే సునీల్ ఇది కుమార్. ఇప్పుడు ఈ విచారణ లేకపోతే ఈ విధంగా ఆయన అరెస్ట్ చేయటం, వీళ్ళందరినీ జైళ్ళకి పంపటం రఘురామకృష్ణరాజు చేస్తున్నాడా? చేపిస్తున్నాడు. ప్రభుత్వం చేస్తోందా? చేపిస్తున్నాడు. ప్రభుత్వం ఈయన్ని మెప్పించడం కోసం, ఈయన సంతృప్తి కోసం చేస్తుంది అని అంటాడాయన. రఘురామకృష్ణరాజు ఇవాళ గౌరవ శాసనసభ్యుడు. ఆయన ఒక డిప్యూటీ స్పీకర్ దీంట్లో ఒక పదవిలో ఉన్నారు. ఇంకా ఆ పదవి ఇచ్చిన తర్వాత ఇంకా మెప్పించేదేంటి? ఇంకా ఏ విధంగా మెప్పించాలని? అంటే ఇప్పుడు దీనిలో సునీల్ కుమార్ ఆయన ఇచ్చే భాష్యం ఏంటంటే హ్మ్. ఏదో విధంగా ఈ విధమైన ట్వీట్లు లేకపోతే ఈ వీడియోల ద్వారా రఘురామకృష్ణరాజుకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ సృష్టించాలనో, లేదు రఘురామకృష్ణరాజుని మరి ప్రభుత్వాన్ని రఘురామకృష్ణరాజు మీదకి ఉసిగొల్పే ప్రయత్నమా? హ్మ్. 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 ఇవన్నీ కూడా ఏంటంటే రాజకీయ నాయకులు ఇలాంటివి మనం చూస్తుంటాం. ఈ హ్మ్. జిమ్మిక్స్ అన్నీ కూడా. మీరు హ్మ్. పోలీస్ ఆఫీసర్ అండి. సీనియర్ మోస్ట్ ఐపీఎస్. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నారు. ఈ కేసులో ఆయన కూడా ఉన్నాడు. ఆయన నంబర్ ఎంత? బహుశా ఆయనది 2 అనుకుంటా. హ్మ్. A1 సునీల్ కుమార్, A2 పిఎస్ఆర్ ఆంజనేయులు, A3 జగన్మోహన్ రెడ్డి. ఇంటెలిజెన్స్ డీజీ కదా! ఇప్పుడు పిఎస్ఆర్ ఆయన్ని ఆంజనేయులు. గతంలో వేరే కేసులో అరెస్ట్ చేశారా లేదా? ఆ కిడ్నాప్ ఏది కాదంబరి కాదంబరి జత్వాని జత్వాని కిడ్నాప్ కిడ్నాప్ కేసులో కేసులో. అవును. ఆయన కూడా ఇట్లాగే కోర్టులకెళ్ళి ఫైట్ చేసి లేకపోతే ప్రభుత్వాల మధ్య ఘర్షణగా చిత్రించి వచ్చాడు. విచారణ ఎదుర్కొన్నాడు. అవసరమైతే కోర్టులో తనే వాదిస్తానన్నాడు. తన హ్మ్. వాదనలు తనే వినిపించుకున్నాడు. సరే జైలుకెళ్ళాడు. మెడికల్ బెయిల్‌పై బయటకొచ్చాడు. ట్రెస్పాసర్ షుడ్ బి ప్రాసిక్యూటెడ్. బైబిల్‌లో మనకుంటుంది. ఏంటి? ఆ! హద్దు మీరిన వారు తప్పు చేసి శిక్షింపబడతారు. హ్మ్. ట్రెస్పాసర్ షుడ్ బి ప్రాసిక్యూటెడ్. మీరు హద్దు మీరారా లేదా? ఒక ఐపీఎస్‌లుగా మీ బాధ్యత ఏంటి? ఈ మ్యాన్ హ్యాండ్లింగా? అరెరెరే! అసలు అతన్ని ఏ విధంగా టార్చర్ పెట్టారంటే అసలు నరమానవుడిని ఎవరిని కూడా ఆ విధంగా టార్చర్ పెట్టకూడదు. అంతగా హింసించారు. రబ్బర్ బెల్టులు, లాఠీలు. ఆయన వయసెంత? ఒక సీనియర్ సిటిజన్. ఆ! కనీసం వయసుకి అతను చేసే పదవికి కూడా ఇవ్వకుండా ఆ విధంగా కస్టోడియల్ టార్చర్ పెడితే ఇప్పుడు ఈ కేసు రాబోయే పోలీస్‌కి భవిష్యత్తులో కూడా ఇదొక బెంచ్ మార్క్‌గా ఉంటుంది. కోర్టుల తీర్పులైనా లేకపోతే ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అయినా భవిష్యత్తులో కస్టోడియల్ టార్చర్ చెయ్యాలంటేనే భయపడేటట్లుగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి ఆ అధికారం లేదు. మ్యాన్ అంటే హ్యాండ్లింగ్ ఇక్కడ 2 విషయాలున్నాయి. కస్టోడియల్ టార్చర్ చేయాలంటే భయపడే విధంగా ఇదొక బెంచ్ మార్క్‌గా ఉండాలంటే, ఇంతకాలం పాటు సాగుతూ వస్తున్నందుకా? లేదు ఇంతకాలం తర్వాత అయినా ఎవరైతే హద్దు మీరారో వాళ్ళకి శిక్షలు పడుతున్నందుకా? పడతాయి అనే ఒక హోప్ గవర్నమెంట్ వైపు నుంచి కలుగుతున్నందుకా? అంటే సాగటం అనేది అది మన రాజ్యాంగంలో మనకిచ్చినటువంటి హక్కు. డ్రాగ్ ఆన్ చేయటం అనేది. ఎందుకంటే మన మౌలిక సూత్రం ఏంటి? ప్రాథమిక సూత్రం, మన సహజ న్యాయ సూత్రం. హ్మ్.
ఇప్పుడు 100 మంది దోషులు తప్పించుకున్నా ఉమ్, ఒక నిర్దోషికి శిక్ష శిక్ష పడకూడదు. పడకూడదు. అదే డ్రాగన్. ఉమ్, దాన్నే వీళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు తీసుకుని ఈ కోర్టులు, కింద కోర్టులు, పై కోర్టులు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం, ఇలా నోటిఫికేషన్లు కూడా అవసరమైతే గవర్నమెంట్‌తో ఇప్పించుకోవడం, కేంద్ర చట్టాలకే సవరణలు చేయడం. ఇప్పుడు ఇవాళ బీహార్ డీజీపీ ఏమంటాడు? ఆయన ఎవరు? వినయ్ కుమార్ అనుకుంటాను. ఏమంటాడు? ఇప్పుడు ఈ చట్ట సవరణ, నోటిఫికేషన్లు అవసరమా? సునీల్ నాయక్ ఇవాళ మరి ఎందుకొచ్చాడు? దీనిపైన నేనేమనుకున్నానంటే ఏపీ హైకోర్టు మీద మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తాడేమో అనుకున్నాను. మరి ఎందుకో ఈ పనేదో డిసెంబర్‌లోనే చేసుంటే, ఆ 4వ తారీఖు, 6వ తారీఖే వచ్చుంటే దామోదర్ అక్కడికి రావాల్సిన పరిస్థితి ఉండేదా కరెక్ట్, బీహార్‌కి? కరెక్ట్. అంటే చట్టం చేతులు చాలా పొడవైనవి. కానూన్ కా హాత్ బహుత్ లంబా హై అని మరొకసారి రుజువు చేసినందుకు మనం సునీల్ నాయక్ ధన్యవాదాలు చెబుదామా? అని కాదు. అని కాదు. ఇప్పుడు రైట్. వాడెవడో థాయిలాండ్‌లో ఉన్నాడు. ఉమ్, పారిపోయాడు. ఉమ్, ఎవరతను? ముప్పిడి అవినాష్ రెడ్డి ఉమ్, అలియాస్ సుమిత. ఉమ్, వచ్చాడుగా, ఆడే వచ్చి లొంగిపోయాడు ఎవరు? సుప్రీంకోర్టు. లిక్కర్ కేసులో. ఉమ్, సుప్రీంకోర్టు తిట్టింది. ఉమ్, ఏమని? రాజ్ కసిరెడ్డి ఏదో బెయిల్ కోసం వెళ్తే ఆ లిక్కర్ కేసుకి అసలు అతనే ఆర్కిటెక్ట్ అంటూ. ఇప్పుడు ఇవాళ రాజ్ కసిరెడ్డికి బెయిల్ ఇవ్వాలంటే ముందు ఈడు ఆ తోడలుడు లొంగిపోవాలి. ఉమ్, అంటే ఇక చచ్చేది లేక మరేం చేశాడు? చేసేది లేక వచ్చాడు, లొంగిపోయాడు. అంటే ఇక్కడ అదే అంటోంది. విదేశాల్లో ఉన్నాళ్ళనే ఈడ్చుకొస్తున్న భారత చట్టాన్ని నువ్వు ఏ విధంగా కనుగప్పగలవు? రైట్. మసిబూసి మారేడుకాయ చేయగలవు? నేరం చేసే ముందు ఉండాలి ఈ బుద్ధి, ఏది ఈ జ్ఞానం. వీళ్ళకి అలా చేయకూడదు. మనం ఎవరి చేతుల్లో పావులు కాకూడదు. వాడెవడో చేస్తే చెబితే ఎక్కడో ముంబైలో ఆమెను మనం కిడ్నాప్ చేసి తేవాలా? అసలు ఆ కేసుకి మనకేమైనా సంబంధం ఉందా? ఒకసారి మనం ఆలోచిస్తే ముంబైలో ఎవరో పారిశ్రామికవేత్త మీద ఆమె కేసు పెట్టడం ఏంటి జత్వాని? అరే ఆమెని, ఆమె తల్లిని, లేకపోతే తండ్రిని, రిటైర్డ్ ఉద్యోగులాళ్ళు ముగ్గురిని ఈడ్చుకొచ్చి స్పెషల్ ఫ్లైట్లలో పంపించి, అతను ఎవరు? విశాల్ గున్ని, ఆ? లేకపోతే కాంతిరాణా టాటా, పిఎస్ఆర్ ఆంజనేయులు. ఆ టాటా కాదట, తాత అట. ఆ, అసలు ఎంతమంది బలయ్యారు ఐపీఎస్లు. రైట్, ఏంటి దీనివల్ల ఏంటి వచ్చింది ఏంటి మనకి? రైట్. చెడ్డ పేరు. ఆంధ్రప్రదేశ్ పోలీస్కి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఎంత చెడ్డ పేరు వచ్చిందనే దానికి ఇదొక ఉదాహరణ. ఈ 2 కేసులు చాలు. జత్వాని కిడ్నాప్ కేసు, ఈ ఎంపీ రఘురామకృష్ణరాజు చిత్రహింసల కేసు. ఈ రెండిటిల్లో కూడా లాజికల్ ఎండ్కి గనక తీసుకురాకపోతే చట్టం పరిహాస పాలవుతుంది, న్యాయం అపహాస్య పాలవుతుంది. రైట్ సార్. థ్యాంక్ యూ.